మళ్ళీ లోకాలను అనుగ్రహించాలి. ఎవరు పూనుకోవాలి? శంకరుడే పూనుకోవాలి. సోది చెప్పేటటువంటి స్త్రీగా మారిపోయాడు. మారిపోయి మళ్ళీ ఏ కారణం చేత ఇద్దరూ కలవవచ్చో, ఏ కారణం చేత కుమారుడు కలుగుతాడో, ఏ కారణం చేత తారకాసుర సంహారం అవుతుందో, లోకములు అనుగ్రహింపబడతాయో, లోకములకు శాంతి కలుగుతుందో ఆ దారి ఆయన చెప్పాలి. కానీ ఇప్పుడు మళ్ళీ శంకరుడుగా వచ్చి చెప్తే బాగుంటుందా? ఆ పిల్ల పరిచర్య చేస్తుంటే ఈ పిల్ల కోసమే వచ్చానంటే ఏం మర్యాదగా ఉంటుంది? అందుకని సోది చెప్పేవాళ్లే వచ్చాడు. ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ అప్పటి వరకు అర్ధనారీశ్వర స్వరూపంగా పక్కన ఉమాదేవితో కూడి ఉండేటటువంటి శంకరుడు, పార్వతీదేవితో ఉండేటటువంటి శంకరుడు సోది చెప్పేవాళ్ళు ఎలా వేసుకుంటారో అలా ఆయన శంకరుడు అందరిలా కంకణాలు పెట్టుకోడు. అవేమి పిల్లపాములు బురదపాములు కాదు. కాకోధరాదీశ ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు ఆయన చేతికి కంకణాలుగా ఉంటారు.